వెల్కమ్ టు ఎల్వి క్రియేషన్స్. ఎల్వి క్రియేషన్స్లో ఈరోజు జొన్న గటకని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. దీన్ని డైలీ మన తాత ముత్తాతలు అలాగే మన అమ్మా నాన్నలు వాళ్ళందరూ కూడా తినేవాళ్ళండి. మన అమ్మమ్మలు కానీ మన నాయనమ్మలు కానీ దీన్ని తినడం వల్ల చాలా స్ట్రాంగ్గా ఉన్నారనమాట. ముందుగా జొన్నల వలన కలిగే కొన్ని ఉపయోగాల గురించి తెలుసుకుందామండి. ఈ జొన్నలు చాలా ఔషధ విలువలు, ఎన్నో పోషక తత్వాలు కలిగి ఉన్నాయండి. ఇవి శరీరానికి చలవ చేయడమే కాకుండా చాలా బలాన్ని కూడా ఇస్తాయి. జొన్నల్లో పీచు పదార్థాలు, ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇందులో ఫాస్ఫరస్, కాల్షియం, జింక్, పొటాషియం వంటి రకరకాల పోషకాలు ఉన్నాయి. జొన్న రొట్టెని చేయడం కష్టం అనుకునే వాళ్ళు ఇలా ఈజీగా గటకం తయారు చేసుకోండి. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, తెల్ల జొన్నలండి ఇవి. ఈ తెల్ల జొన్నల్ని ఒక గ్లాసెడు జొన్నల్ని తీసుకొని, ఇక్కడ కనిపిస్తున్న గ్లాస్ నిండుగా జొన్నల్ని తీసుకొని వాటిని నీట్గా వాష్ చేసి ఆరబెట్టానన్నమాట. అవి చక్కగా ఆరిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని పిండిని మరీ మెత్తగా కాకుండా మనకు మామూలుగా గోధుమ రవ్వ ఎలా ఉంటుంది, కాస్త రవ్వగా అలా కోర్సులా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఈ గ్లాసెడ్ వరకు జొన్న పిండిని యాడ్ చేసుకోవాలి. ఇలా పిండిని యాడ్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ పిండికి 5 గ్లాసుల వాటర్ని యాడ్ చేయాలి. 5 గ్లాసుల వాటర్ని యాడ్ చేసి పిండి మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మూతబెట్టి ఓ 15 మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి. పిండి మనకు చక్కగా నానిపోయింది కదండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని, అంటే మామూలుగా మనం రైస్ ఎందులో అయితే వండుకుంటామో అల్యూమినియం బౌల్ ఉంటుంది కదా, ఆ బౌల్లోకి వాటర్తో సహా వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మెత్తగా ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు మనం స్పైసెస్ని రెడీ చేసుకుందామండి. దీనికోసం ఇక్కడ 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కొత్తిమీర, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, 2 రెబ్బల వెల్లుల్లి, కొద్దిగా అల్లం, వీటన్నింటినీ కూడా రోటిలోకి తీసుకొని మెత్తగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. కాకపోతే మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చండి, కొంచెం క్వాంటిటీ కదా, రోట్లో అయితే చక్కగా మెదుగుతుంది. చూస్తున్నారు కదా, మనకు మెత్తగా ఉడికిపోయిందండి. ఇలా ఉడికిపోయిన దాన్ని ఈ జొన్న గటకని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇంతకుముందు మనం స్పైసెస్ని దంచి పక్కన పెట్టుకున్నాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ పేస్ట్ని యాడ్ చేయాలి. అలాగే 1 కప్పు వరకు పెరుగును కూడా వేసి ఈ పచ్చిమిర్చి పేస్ట్ అలాగే ఆ పెరుగు ఈ రెండు కూడా బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని, అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎంతో బలాన్నిచ్చే జొన్న గటక రెడీ. దీన్ని వేడివేడిగా తీసుకున్న బాగుంటుంది, అలాగే చల్లారిన తర్వాత తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇంత మంచి హెల్దీ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.